నమస్కారం. స్నేహితులారా, మన జీవితంలో అత్యంత ముఖ్యమైన, నిరంతరం జరిగే ప్రక్రియ ఏదైనా ఉందా అంటే అది శ్వాస మాత్రమే. మనం నిద్రపోతున్నప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఏ స్థితిలో ఉన్నా మన శరీరాన్ని నడిపించే ఒకే ఒక శక్తి శ్వాస. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సాధారణమైన శ్వాస వెనుక ఎంతటి గొప్ప రహస్యం దాగి ఉంది అని. మన సనాతన ధర్మంలో, వేదాలలో, ఉపనిషత్తులలో ఈ శ్వాసను కేవలం గాలి పీల్చి వదలడం అనే భౌతిక ప్రక్రియగా కాకుండా సాక్షాత్తు బ్రహ్మ జ్ఞానాన్ని పొందే ఒక దివ్యమైన మార్గంగా వర్ణించారు. అవును, శ్వాసలోనే బ్రహ్మ యొక్క సారాంశం ఉంది. ప్రాణశక్తికి, పరమాత్ముడికి ఉన్న అవినాభావ సంబంధాన్ని మన పూర్వీకులు ఎప్పుడో కనుగొన్నారు. ఈరోజు మనం అదే శ్వాస రహస్యం, శ్వాసలో దాగి ఉన్న బ్రహ్మజ్ఞానం గురించి వివరంగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మీ జీవితంపై కొత్త అవగాహన కలుగుతుంది. మన హిందూ ధర్మ గ్రంథాలలో, ముఖ్యంగా వేదాలు, ఉపనిషత్తులలో ప్రాణ అనే సంస్కృత పదం శ్వాసకు మించిన అర్థాన్ని కలిగి ఉంది. ఇది విశ్వంలోని అత్యున్నత శక్తి, ప్రాణశక్తి. ఇది ఈ విశ్వంలో సృష్టించబడిన ప్రతి వస్తువులో వ్యాపించి ఉంది. ప్రాణ అనేది విశ్వంలో ఉన్న ఒక చైతన్య శక్తి. మన శరీరంలో ఈ శక్తి 5 ముఖ్యమైన వాయువులుగా పనిచేస్తుంది. వీటిని పంచప్రాణాలు అంటారు. మొదటిగా ప్రాణ ముఖ్యమైన శ్వాస ఊపిరితిత్తుల్లో ఉంటుంది. రెండవది అపాన విసర్జన, దిగువకు ప్రవహించే శక్తి. మూడవది వ్యాన, శరీరంలో శక్తి ప్రసరణకు సహాయపడుతుంది. నాలుగవది సమాన, జీర్ణక్రియకు, పోషకాలను గ్రహించడానికి దోహదపడుతుంది. ఐదవది ఉదాన, గొంతు తలభాగాలలో ఉంటుంది. శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో సహాయపడుతుంది. మన పెద్దలు, ఋషులు ఈ ప్రాణాన్ని సాక్షాత్తు బ్రహ్మంతో పోలుస్తారు. తైత్తిరీయ ఉపనిషత్తులో భృగు మహర్షి తన తండ్రి వరుణుని బ్రహ్మ గురించి అడిగినప్పుడు వరుణుడు బ్రహ్మాన్ని దశల వారీగా తెలుసుకోమని చెబుతారు. మొదటగా అన్నం బ్రహ్మం, తర్వాత ప్రాణ బ్రహ్మం, ఆపై మనస్సు బ్రహ్మం, తర్వాత విజ్ఞానం, చివరకు ఆనందం అని బోధిస్తారు. అంటే ప్రాణం అనేది బ్రహ్మ సాక్షాత్కారానికి చాలా దగ్గరైన అత్యంత కీలకమైన అంశం. ప్రాణో బ్రహ్మైతి వ్యాజ్ఞానాత్ ప్రాణధ్యేయ కల్విమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం ప్రయంత బీజం విసంతీతి. దీని అర్థం ప్రాణమే బ్రహ్మమని తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ జీవులన్నీ ప్రాణం నుండే పుడుతున్నాయి, ప్రాణం చేతనే జీవిస్తున్నాయి, చివరికి ప్రాణంలోనే తిరిగి కలుస్తున్నాయి. చూసారా, మన అస్తిత్వానికి మూలం ఈ ప్రాణమే. ఉపనిషత్తులు ఈ ప్రాణాన్ని ఈ ప్రపంచానికి జీవనాధారమైన వాయుదేవుడితో పోలుస్తాయి. మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మన అవయవాలు సురక్షితంగా, స్వచ్ఛంగా ఉంటాయి. ప్రాణం లేకపోతే శరీరం నిర్జీవమైపోతుంది. మరి ఈ ప్రాణశక్తిని మనం ఎలా అనుభవించాలి? బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందాలి? ఇక్కడే మన ఋషులు ప్రాణాయామం అనే గొప్ప సాధనను అందించారు. ప్రాణాయామం అంటే కేవలం శ్వాస వ్యాయామం కాదు, ప్రాణశక్తిపై నియంత్రణ సాధించడం. పతంజలి యోగ సూత్రాలలో కూడా ప్రాణాయామం గురించి అద్భుతంగా చెప్పారు. ప్రాణాయామ సాధన ద్వారా మన మనసును కప్పి ఉంచే అజ్ఞానపు చీకటి తొలగిపోతుంది. అప్పుడు జ్ఞానం అనే కాంతి ప్రకాశిస్తుంది. తత క్షీయతే ప్రకాశావరణం. దీని అర్థం ఆ ప్రాణాయామం అభ్యాసం వలన జ్ఞానాన్ని కప్పి ఉంచే అజ్ఞానం క్షీణిస్తుంది. మనం సాధారణంగా మన శ్వాసను పట్టించుకోము, అది దాని పని చేసుకుపోతుంది. కానీ యోగ సాధనలో, ముఖ్యంగా ధ్యానంలో, మనం మన శ్వాసపై పూర్తి శ్రద్ధ పెడతాం. లోతైన, నెమ్మదైన శ్వాసను సాధన చేస్తాం. ఇలా చేయడం ద్వారా మనం మనస్సును నియంత్రించి అంతర్గత ప్రశాంతతను అనుభవిస్తాం. బృహద్ధారణ యొక్క ఉపనిషత్తులో ఒక అద్భుతమైన కథ ఉంది. ఇంద్రియాల మధ్య ఎవరు గొప్పవారు అని వాదన వస్తుంది. ప్రతి ఇంద్రియం, కన్ను, చెవి, మనసు, వాక్కు శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది.
ఆయా ఇంద్రియాలు లేకపోయినా శరీరం కొంతవరకు బ్రతికే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రాణం శరీరాన్ని వదిలి వెళ్ళడానికి సిద్ధమైందో, అప్పుడు మిగతా ఇంద్రియాలన్నీ బలహీనపడి ప్రాణమే అందరికంటే గొప్పదని ఒప్పుకుంటాయి. దీని అర్థం ఏమిటంటే, భౌతిక ప్రపంచంలో పనిచేసే మన ఇంద్రియాలన్నింటికీ ఆధారం ఈ ప్రాణమే. ఈ ప్రాణశక్తిని అర్థం చేసుకోవడం ద్వారా మనం శరీరం యొక్క పరిమితులను దాటి అంతర్గత చైతన్యాన్ని, ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవచ్చు. ఉపనిషత్తులలో 4 మహావాక్యాలు ఉన్నాయి. ఇవి సనాతన ధర్మ సారాంశాన్ని తెలిపే గొప్ప మహావాక్యాలు. వాటిలో ఒకటి అహం బ్రహ్మాస్మి. నేను బ్రహ్మాన్ని, తత్వమసి. ఆ బ్రహ్మం నీవే. ఈ గొప్ప సత్యాలు మనం ఎలా అనుభవించాలి? శ్వాస పద్ధతి దీనికి ప్రత్యక్ష మార్గం. ప్రాణాన్ని సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా వర్ణిస్తారు. ప్రాణాయామం మరియు ధ్యానం ద్వారా మనం మన వ్యక్తిగత ఆత్మ మరియు సార్వత్రిక ఆత్మ మధ్య ఉన్న ఏకత్వాన్ని అనుభవించవచ్చు. మన ప్రాచీన ఋషులు శ్వాస యొక్క 2 దశలను గమనించారు. శ్వాస లోపలికి పీల్చడం, ఇది బాహ్య ప్రపంచం నుండి శక్తిని లోపలికి తీసుకోవడం. శ్వాస బయటకు వదలడం, ఇది మనలోని మలినాలను, అనవసరమైన వాటిని బయటకు పంపడం. ఈ నిరంతర ప్రక్రియ వెనుక ఒక అంతర్లీన లయ ఉంది. ఈ లయను గమనించడం ద్వారా మనం మనసును కేంద్రీకరించి సోహం అనే మంత్రాన్ని సహజంగా జపిస్తాం. సా అంటే ఆయన లేదా బ్రహ్మం అని అర్థం. శ్వాస లోపలికి తీసుకున్నప్పుడు సహజంగా వచ్చే ధ్వని ఇది. హమ్ అంటే నేను శ్వాస బయటికి వదిలినప్పుడు సహజంగా వచ్చే ధ్వని ఇది. సోహం అంటే ఆయనే నేను లేదా నేనే బ్రహ్మం. మనం ప్రత్యేకంగా ఏ మంత్రం జపించకపోయినా ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి నిరంతరం సోహం అనే మంత్రాన్ని శ్వాస రూపంలో జపిస్తూనే ఉంటుంది. ఇది అజపా గాయత్రి అని కూడా పిలువబడుతుంది. శ్వాసపై ధ్యానం చేయడం ద్వారా మన మనసులోని చంచలత్వం తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. అప్పుడు మనం మనలోని ఆత్మస్వరూపాన్ని, అదే బ్రహ్మాన్ని దర్శించుకోగలుగుతాము. ఛాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులలో వంటి ప్రాచీన ఉపనిషత్తులు ప్రాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాయి. ప్రశ్నోపనిషత్ ప్రాణం యొక్క ప్రాముఖ్యతను చాలా స్పష్టంగా వివరిస్తుంది. పిప్పాలద మహర్షిని ఆయన శిష్యులు ప్రాణం గురించి అడుగుతారు. అప్పుడు మహర్షి చెబుతూ, ఈ ముల్లోకాలలో ఉన్న సర్వము ప్రాణం యొక్క ఆధీనంలోనే ఉంది. తల్లి తన పిల్లలను రక్షించినట్టుగా ఓ ప్రాణమా, మమ్మల్ని రక్షించు, మాకు సంపదను ప్రసాదించు. ఈ శ్లోకం ప్రాణం యొక్క సార్వభౌమత్వాన్ని తెలియజేస్తుంది. ప్రాణం లేనిది ఏదీ లేదు. సూర్యుడు, అగ్ని, వర్షం, గాలి ఇవన్నీ ప్రాణం యొక్క వివిధ రూపాలు. మనం ఋషులు చెప్పిన దాని ప్రకారం ప్రాణాన్ని అర్థం చేసుకోవడం అంటే ఈ సృష్టి యొక్క మూల శక్తిని అర్థం చేసుకోవడం. కేవలం మేధోపరమైన జ్ఞానం సరిపోదు. ఆ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. దీనినే బ్రహ్మ విద్య లేదా ఆత్మజ్ఞానం అంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు చేసే శ్వాసక్రియ వెనుక ఎంతటి అపారమైన బ్రహ్మజ్ఞానం దాగి ఉందో. మన సనాతన ధర్మం అందించిన ఈ గొప్ప జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ జ్ఞానాన్ని మీ జీవితంలో భాగం చేసుకోవడానికి కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి. మొదటిగా శ్వాసపై ధ్యానం. ప్రతిరోజు కనీసం 10 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చొని మీ లోపలికి వెళ్ళే, బయటికి వచ్చే శ్వాసను గమనించండి. ఇది మీ మనసును శాంతపరుస్తుంది. రెండవది ప్రాణాయామం సాధన. యోగ గురువు పర్యవేక్షణలో ప్రాణాయామం నేర్చుకుని సాధన చేయండి. మూడవది ఉపనిషత్తుల అధ్యయనం. ఉపనిషత్తులలోని తైత్తిరీయ, ప్రశ్న, బృహద్ధారణ వంటి వాటిని తెలుగులో చదవండి లేదా వినండి.